ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని రేవంత్ ఉత్తమ్ ఆరోపించారని, మరి ఇప్పుడు దానిపై ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మోసుకుని తిరుగుతుందో చెప్పాలన్నారు. ఇక ధాన్యం కొనుగోళ్లలో 40 కేజీలకు 4 కేజీల తరుగు తీస్తున్నారని ఆరోపించారు ఏలేటి. 6,000 కోట్ల విలువైన 13 లక్షల క్వింటాల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుందన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందో ప్రభుత్వం చెప్పాలన్నారు ఏలేటి. ధాన్యం కొనుగోలు అంశంలో ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకలతో పాటు మిల్లర్లు చేస్తున్నటువంటి దోపిడీ మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నదా, లేకుంటే ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ తతంగం నడుస్తున్నదా, మరి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చివరి క్షణాల్లో ఒకవైపు వర్షాలు పడుతున్న సమయంలో రైతుల్ని భయపెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగానే దోపిడీ చేయడం ఇది ఆనవాయితీగా మారింది. వరి కళ్ళల దగ్గర రాత్రింబావలు నిలబడి చివరికి కొంతమంది వడగాల్పులకు వడదెబ్బలకు చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. వరి ధాన్యం మీద కుప్పగూలిపోతున్నటువంటి రైతులకు వైపు, రైతుల ప్రాణాలంటే వీళ్లకు నిజంగా కూడా ఒక లెక్కలేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానం కనపడతా ఉన్నది. 40 కిలోల సంచి మీద 4 కిలోల ధాన్యాన్ని అధికంగా వేయింగ్ చేస్తున్న సంగతి నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. అంటే దాదాపు 10% ధాన్యం ఈరోజు అధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి జేబులకు వెళ్తున్నదో మంత్రి గారి దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. 13 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా మీరు జోకుతున్నారు. 2,860 కోట్ల రూపాయలు అధికంగా మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నది, ఎవరి జేబులకు పోతున్నది, దీన్ని ఏం ట్యాక్స్ అనాలా, దీన్ని ఏ పేరు పెట్టినా దీన్ని ఏ ట్యాక్స్ పేరు మీద పిలవాలనో మంత్రి గారు నాకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను.